కట్టేసుకున్నావా? లేకపోతే సూపర్. ఏం శిల్పం చెక్కినట్టు ఉంటది. పాపమని బామ్మకి భయపడ్డాను. ఎప్పటికంటే నడవది. మామూలు కష్టం కాదు. అయ్యో నాకు అసలే సిగ్గు బాబు. నువ్వే అడుగు, మీ బామ్మే కదా. నోటి దగ్గర కూడు లాగేసినా బాధపడను. అరే నా నోటికి అందాల్సిన ముద్దు నీళ్ళు. సర్లే గాని ఒకసారి దగ్గరకు రా. ఎందుకు? ఏ ఇప్పుడు కాదు. మరెప్పుడు? దానికి కూడా పంతులు గారు వచ్చి నేను రాను. రమ్మంటున్నానా? వద్దంటున్నాను. రేయ్ పగులుతుంది. నేనేం చేయట్లేదు. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? నిమ్మకాయలు పిండినట్టు పిండుతున్నావు కదే. వీడివన్నీ వీడి తాత బుద్ధులే. వీడిని నమ్మకూడదు. ఆఖరికి గాల్లో ముద్దులు పట్టుకోవాల్సిన పరిస్థితి. తలుపేసేసాను నానమ్మా. తలుపే వచ్చేసా. టిఫిన్ ఎక్కడా? అమ్మా నేను ఈ రోజు నీ వంటనా వదినా? వడ్డించడం ఇష్టపడిన భార్య దొరికినవాడు నువ్వలా పొగుడుతూ ఉంటే వదిన లావెక్కిపోతూ. చేతి పొంగల్ తిని మీ ఆయన అదిరిపోవాలి. అస్సలు మొహమాట పడొద్దు. కావాలంటే మళ్ళీ అడగండి. ప్రతి గురువారం మార్నింగ్ ఉపవాసం ఉంటానని నిన్నే అనుకున్నా. సంధ్య, చిన్నప్పటి నుంచి అన్యోన్యంగా కలిసి పెరిగాం. అమ్మ ఇప్పుడు ఒంటరిగా వదిలేస్తావా? అన్యాయం సంధ్య. తినండి ఇద్దరు. మనసేం బాలేదు హర్ష. ఏమైంది? మాట వినట్. ఏమైందిరా? ఎటుంది కదరా? తిండి మానేస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? ఒకసారి నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్తుండగా ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఒక లారీ ఆయన కార్ను ఢీకొట్టడంతో. బాబు, నువ్వు కష్టపడకుండానే చేతికి మట్టి అంటకుండానే అనుకున్నది. నట్టేంటికి అది నడుచుకుంటూ వచ్చింది. గదేరా రాజకీయం అంటే. కొన్ని పనులు చెప్పి చేయాలి, ఇంకొన్ని పనులు. కొన్ని దినాలైనాక నా పేరెనక ఎమ్మెల్యే భార్య అని యాద్మర్వకు ముందే చెప్తున్నా. అయ్యో నా కడుపు నిండిపోయింది. సిచ్యువేషన్ మేనేజ్ చేయడం నా వల్ల కాలేదు హర్ష. ఇప్పుడే ఎందుకు నా కోసం పనులు మానుకొనొస్తా? ఇప్పుడు నీ కష్టం నాకు తెలుసు. నీ బాధను తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఒప్పుకుంటాను. ఆ బాధే నిన్ను మింగేస్తుంది, ఎప్పటికీ బయటపడనివ్వదు. ఇచ్చిన బ్రతుకుని వద్దనే హక్కు నీకు లేదు. మీ అమ్మా నాన్న ఏ లోకంలో ఉండలేరు. అమ్మా నాన్నలకు దూరం అవడం చాలా. మొదటి నుంచి ఆ ప్రేమ నాకు తెలిసుండకపోతే మొండిగా బ్రతికేసేదాన్ని. నేను లేనా? తెలిసి కంగారుగా పరిగెత్తుకుంటూ రాలేదా? నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా పక్కన కూర్చోగలవా? నీ దిగులు తగ్గేలా చేసి ఒకప్పటి మైత్రి. నిన్ను ఓదార్చడానికి ఇలా మాట్లాడట్లేదు, సిన్సియర్గా చెప్తున్నా. నువ్విలా నీతో పాటు నేను కూడా కడుపు మార్చుకుంటాను. తినిపించు. సంతోషమేనా?
తెలుసమ్మా, వ్రతం రోజు అందరి ముందు నీ తప్పును ఒప్పుకున్నావు. తిరిగి అన్ని హక్కులు సంపాదించుకున్నావు. నా గుడ్ నేను కూడా నువ్వు గెలవలే చిన్నా, నిన్ను సత్యానే గెలిపించింది. కొద్దిగా వేసుకో అయ్యా. చాలు చాలు. నీకయ్యానారా? చెప్పేది వదులు. ఏంటమ్మా అలా బొమ్మ? ఏం లేదు. అవును, చాలా. నిన్ను బాగా బలిసిందోమే కుట్టిందమ్మా, నేను చూశాను. చేయించిన బాపు. రేయ్, ఏడున్నోరా? ఎట్లుందమ్మా పోస్టర్? హంగామారా? ఈ మాత్రం ఉండాలే. ఏయ్, ఇగో తినకుండానే చేయగడుగుతున్నావేంది? తమ్ముడి పోస్టర్ చూడంగానే కడుపు. మీ బాబు ఎమ్మెల్యే సీటు ఖాళీ అవ్వడం కోసం ఈ బాపు చెప్పిండు. అలాగైతే నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళకు.